నమస్తే. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇంటర్వెల్ ఉంది కదా! ఇంటర్వెల్ అనేది రిపీటెడ్‌గా రన్ అవుతూ ఉంది. అయితే ఈ ఇంటర్వెల్‌ని ఎలా ఆపాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, మనకి రిపీటెడ్ టాస్క్ కోసం ఈ సెట్ ఇంటర్వెల్ అనే దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఒక స్మాల్ కోడ్ రాశాను. అదేంటంటే ప్రతి 3 సెకండ్స్‌కి ఇది రన్ అవుతుంది. ఇందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే దీన్ని ఆపడం కోసం ఇక్కడ చూడండి సెట్ టైమ్ అవుట్‌ని పెట్టాం. ఇది 9000 మిల్లీ సెకండ్స్ అంటే 9 సెకండ్స్ తర్వాత దీన్ని ఇంటర్వెల్ని స్టాప్ చేస్తుంది. ఇక్కడ క్లియర్ ఇంటర్వెల్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఈ క్లియర్ ఇంటర్వెల్ అనే ఫంక్షన్ ఇంటర్వెల్ తాలూకా ఆబ్జెక్ట్ని తీసుకొని ఈ ఇంటర్వెల్ని స్టాప్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది రన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో. చూడండి ఫస్ట్ 3 సెకండ్స్కి ఇది ప్రింట్ అయ్యింది. విల్ రన్ ఆఫ్టర్ 3 సెకండ్స్. ఆ తర్వాత 2, 3, 3, 6, 9 సెకండ్స్ 9 సెకండ్స్ అవ్వగానే స్టాప్ ఇంటర్వెల్ అనమాట. ఓకేనా? ఇంటర్వెల్ అనేది స్టాప్ అయింది. అదేవిధంగా మనం ఈ టైం అవుట్ని కూడాను ఆపొచ్చు. అది ఎలా అంటే దీనికి కూడా క్లియర్ టైం అవుట్ అని ఒక ఫంక్షన్ ఉంది. అయితే మనం దీన్ని ఎక్కువగా వాడం అసలు. క్లియర్ ఇంటర్వెల్ని వాడతాం. సో ఇది చేస్తే ఏమవుతుంది తెలుసా అంటే ఈ టైం అవుట్ అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోద్ది. అందుకని మనకి ఇంటర్వెల్ అనేది స్టాప్ అవ్వదు అనమాట అసలు. ఎందుకంటే ఇది టైం అవుట్ పనిచేయట్లేదు అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇది క్లియర్ అయిపోయింది. చూడండి మూడోసారి కూడా నాలుగోసారి కూడా వచ్చింది. ఇది టైం అవుట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, స్టాప్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో షెడ్యూల్ చేయడం అంటే పలానా డేట్కి పలానా టైంకి పలానా టాస్క్ చేయమని చెప్పడానికి షెడ్యూల్ చేయడానికి థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ని యూజ్ చేసి మనం ఒక టాస్క్ని ఎలా షెడ్యూల్ చేస్తాం అనే దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.